కార్తీక పురాణం 6వ అధ్యాయం 27/10/2025 సోమవారం. మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం. 6వ అధ్యాయం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము 4 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించునో అట్టి వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమునందు దేవాలయమున గాని దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట వలన పైడిపత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను తయారు చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసము అంతా ప్రతిదినం చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారం గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ 4 రోజులు దీపం దానం చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యము కలుగుటయే కాకుండా మోక్షప్రాప్తి కూడా కలుగును. దీపదానము చేసేటప్పుడు ఇట్లు అనుకోవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్సు సదామమ అని స్తోత్రము చేసి దీపదానము చేయవలను. దీని అర్థం ఏమనగా, అన్ని విధముల జ్ఞానము కలుగు చేయనదైన సకల సంపదలు ఇచ్చినదయగు ఈ దీపదానమును చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనా భోజనమిడి దక్షిణ తాంబూలాదులు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించేదను, ఆలకింపుమని వశిష్ఠ మహాముని జనకునితో ఇట్లా చెప్పసాగాను. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామంలో ఒక స్త్రీ కలదు. ఆమె వివాహము అయిన కొంతకాలానికే భర్త చనిపోయెను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ నా అన్నవారు ఎవ్వరూ లేక ఆమె జీవించుచూ ఉన్నదే. అందుచే ఆమె ఇతరులకు ఇళ్లలో దాసీతనం చేసి అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషం కొద్దీ ఏదైనా వస్తువు ఇచ్చినా దానిని ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తను పోగేసి సొమ్మంతా పోగుపెట్టి దాచిపెట్టి వచ్చిన సొమ్మును మళ్ళా వడ్డీలకిచ్చి ఆ వచ్చిన మరింత డబ్బును కూడబెట్టి మళ్ళా దొంగలించిన తీసుకొచ్చిన వస్తువులుంటే వాటిని కూడా తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముచూ సొమ్ము కూడబెట్టుకుంది. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీకిస్తూ మళ్ళా వచ్చిన వడ్డీతో మళ్ళా శ్రీమంతుల ఇంట్లోనే దాసీతనం చేస్తూ తన మాటలతో వారు మంచి చేసుకుని జీవిస్తూ ఉందన్నమాట. అంటే తన రూపాయి ఒక్కటి కూడా ఖర్చు పెట్టుకోకుండా తన ధనాన్ని, ఎవరైనా ఇచ్చిన ధనాన్ని తాను పోగు చేసుకోవటమే కాకుండా దాన్ని అధిక ధరకు అమ్మటము, లేదా ఎవరైనా దొంగలించుకొచ్చిన డబ్బును తీసుకుని దానిని కూడా తను మళ్ళీ హెచ్చు ధరకు అమ్ముకొని అలా సొమ్ము కూడబెట్టుకుందన్నమాట. అలాగే కాకుండా తన మాటల మంచితనంతో ఎక్కడా కూడాను తొట్టుపాటు పడకుండా తన భోజనం కూడా అక్కడే తినేస్తూ ఉండేది. ఆమె ఒక దినం కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించుకోవటం కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది. ఎందుకంటే ఈమెకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి అలా ఖర్చు పెట్టే వాళ్ళని చూస్తే ఈమెకి కొంచెం హాస్యంగా అనిపించేది అన్నమాట. ఏ ఒక్క బిచ్చగాడిని కూడా కనీసం పిడికెడు బియ్యం ఎప్పుడు పెట్టలేదు. తాను తినక
ధనమును కూడపెట్టింది. అసలు ఒకళ్ళకి పెట్టలేదు, తను తినకుండా ఆ ధనాన్ని కూడపెట్టింది. అట్లా కొంతకాలం గడిచేటప్పటికి ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాథుణ్ణి సేవించడానికి బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినమున ఒకానొక సత్రంలో బస చేసింది. ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఒక పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, నా హితబోధ ఏంటంటే ఇలా చెప్తున్నానని నువ్వు కోపగించుకోకు. నువ్వు నేను చెప్పిన మాట వినమ్మా, మంచే చెప్తున్నానని నా ఉద్దేశం. నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే లేదు. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల్లాంటివి. ఏ క్షణానైనా మృత్యువు మనల్ని తీసుకొని పోవును. కాబట్టి ఎవరూ చెప్పలేరు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. భూతములు సప్తధాతువులతో నిర్మింపబడ్డ ఈ శరీరంలోని ప్రాణము జీవం పోగానే చర్మము మాంసం కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరం నీవు నిత్యమని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకును. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమైపోతుంది. అట్లాగే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారం లోపలికి నివసిస్తూ ఉన్నాడు. కానీ నా మాట ఆలకింపము. నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనాన్ని ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకో. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించు. వ్రతాధికములు చేసి మోక్షము పొందు. అలా నీ పాప పరిహార్థముగా నేను నీకు వచ్చే కార్తీక మాసమంతా ప్రాతకాలమున నదీ స్నానము మొనరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టించో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవని ఆమెకి ఆ మునీశ్వరుడు ఉపదేశాన్ని ఇచ్చాడన్నమాట. ఆమె అది అంతా విన్నది. ఆమె మనసుకు హత్తుకుపోయింది. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై చక్కగా తన మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతమును ఆచరించి జన్మరాహిత్యమును పొందింది, మోక్షాన్ని పొందింది. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉంది. మహాప్రభు, మహారాజా, వింటివా? దీపదానం చేసిన, కార్తీక వ్రతం ఆచరించిన ఇంత ఫలితం కలుగుతుందని వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్పారు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయం. 6వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు, చిమ్మిలి, నిషిద్ధ పదార్థములు, ఇష్టమైనవి ఉసిరి.